ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. పేరులో గాంధీ ఉందేమో కానీ మీ రక్తంలో పూర్తిగా గాడ్సే బుద్ధులు ఉన్నాయని విరుచుకుపడ్డారు. అధికారం ఉందని బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునేదే లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిన ఏ నాయకుడిని కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకునేదే లేదని తేల్చి చెప్పారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ డివిజన్ అనేటటువంటిది నాకేం కొత్తేం కాదు. ఈరోజు నేను ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే అయినంటే అది హైదర్నగర్ డివిజన్ ఉన్న ప్రజల భీక్షనే ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యే అయినా. నేనేం మర్చిపోలేను. నాకు తెలుసు, నా ప్రాణమంతా కుక్కటిపల్లి ఉన్నప్పుడు కూడా నా పాత డివిజను ఇక్కడ ఉన్నటువంటి ఆల్విన్ కాలనీ డివిజన్, ఇప్పుడు హైదర్నగర్ 2 డివిజన్ కూడా ఆ రోజున 1 డివిజన్ ఉండే. మరి ఆ రోజులో నేను కుక్కటిపల్లికి చంద్రబాబు నాయుడు గారు కుక్కటిపల్లికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ వెళ్ళాను తప్ప ఇక్కడనే ఉండాలని ఆలోచన ఉండే. గతానికి చాలా మందికి పైన ఉన్న వాళ్ళకి లింగంపల్లులకు అనుమానాలు ఉన్నాయి. నేను మీకు ఒక్కటేసారి చెప్తా ఉన్నాను. నేను ఎక్కడైనా ఇన్ఛార్జ్ అయినా ఆ రోజులో ఈ రోజులో అయినా కూడా ఒకటే కోరుకుంటాను, ఒకటే చేస్తాను. ఇప్పుడు భద్రన్ అన్నాడు మాకున్నటువంటి వాళ్ళకు కొంత ఇన్ఛార్జ్ ఇవ్వమని. నేను ఇన్ఛార్జ్ అయినటువంటిది మొన్నోడు క్లారిటీ ఇచ్చినా మళ్ళీ క్లారిటీ ఇస్తాను ఇన్ఛార్జ్ విషయంలో. రేపు కాన్సెన్స్ విడిపోతూ ఉన్నాయి. విడిపోయిన తర్వాత మైల్ అవుతుందా లేకపోతే ఓస్ అవుతుంది అన్నటువంటిది 2-3 కాన్సెల్ అయితే షేర్లింగంపల్లికి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. కానీ వచ్చేది ఎలక్షను గేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా 8 నుంచి 9 నెలల లోపల గేటర్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ కాన్సెన్స్కి పర్మనెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆల్విన్ కాలనీ డివిజన్ సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గాంధీ గారు వెళ్ళినప్పటికీ కార్యకర్తలు ఎవరు కూడా పోలేరు అనడానికి ఈరోజు ఈ యొక్క ఆల్విన్ కాలనీ డివిజన్ సమావేశం ఉదాహరణ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోయినాయి. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకోలేకపోతూ ఉంది. ఎంతసేపు దాచుకోవడం, దోచుకోవడం, పక్క రాష్ట్రాలకు పంచడం తప్ప